ఇప్పుడు చిల్లీ చికెన్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇవైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే కలర్ వచ్చినాయి. ఇవైతే తీసేస్తున్నాం. స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత బటర్, పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేగినాయి. క్యాప్సికమ్ వేసేసుకున్నాం. దీంట్లో సాల్ట్ ఆల్రెడీ మనం సాసెస్ వేస్తాం కదా, కాబట్టి మనం చూసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేద్దాం. కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడు అన్నీ బాగా సరిపోయినాయి. ఈ చికెన్ ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాము చిన్న చిన్న కూడా. ఎక్కువసేపు ఏమో అవసరం ఈ కోటింగ్ దానికి పడితే చాలు. మొత్తానికి అయితే మన చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి తింటారు. చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతా ఉంటాను. బాయ్.